వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళితుల బతుకులను దుర్భరం చేసిన ఘనత జగందే. ఉద్యమకారుని గెలిపించండి, గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు ప్రచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. బ్రెజిల్లో వరద బీభత్సం, 75 మంది మృతి. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రత. నేడు 2 జిల్లాల్లో చంద్రబాబు పర్యటన. 3 నియోజకవర్గాల్లో నేడు సీఎం జగన్ పర్యటన. నేడు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ ఢీ. ధోని రికార్డ్ బ్రేక్ చేసిన జడేజా. ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయ పార్టీల హోరాహోరు ప్రచారం ఊపందుకున్నాయి. సమతా సైనిక్ దళ ప్రచారంలో భాగంగా గోనగండ్ల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై రంగయ్య నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎస్సీ సప్లా నిధులను కూడా వాడి దళితుల బతుకులు దుర్భరం చేసిన ఘనత జగన్దని మండిపడ్డారు. 10% కూడా హామీలు అమలు కాలేదని తెలిపారు. ఆ నకిలీ రత్నాలు కూడా 3 చక్రాల వాహనాల బండ్లు ఉన్న వారికి పథకాలు అందలేదని తెలియజేశారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ ను గెలిపించాలని ఎమ్మెల్యే కొంటి మాణిక్రావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని 9, 10వ వార్డులో గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అనిల్ కుమార్ ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. మహిళలకు నెల 2,500 రూపాయలు, నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, రుణమాఫీ 2 లక్షలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు, తులం బంగారం ఏ ఒక్కరికైనా ఇచ్చారని ప్రశ్నించారు. జహీరాబాద్ అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ గెలుపుతూనే సాధ్యమన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. వారితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ వివేకానంద్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంపిపురి రాజు, ఎమ్మెల్సీ నవీన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2014 బడేభాయ్ మోసం చేసిండు, 2023 చోటేభాయ్ మోసం చేసిండు, హైదరాబాద్ లో మీరు మోసపోలే, మాకు 16 సీట్లు ఇచ్చిండని తెలిపారు. జిల్లాలో ప్రజలు మోసపోయారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేస్తారనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో పరిస్థితి ఏమైంది? కొత్త పెట్టుబడులు తెచ్చే ముఖం లేదు, ఉన్న కంపెనీలే తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ 19 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 81,927 మంది భక్తులు దర్శించుకోగా 29,196 మంది తలనీళ్లు సమర్పించారు. హుండీ ఆదాయం 3.28 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. బ్రెజిల్లోని దక్షిణ రియో గ్రాండే డోసుల రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గడిచిన వారంలో 75 మందికి పైగా ప్రజలు వరదల ధాటికి మృతి చెందారు. మరో 103 మంది గల్లంతయ్యారు. 88,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైనని అధికారులు తెలిపారు. 16,000 మందికి తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇది తమను పెన్నడూ చూడని విపత్తని దేశ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రకటించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. తెలంగాణలో భాండు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న జగిత్యాల జిల్లా వెలటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. పలు ప్రాంతాల్లో 46కు పైగా టెంపరేచర్ రికార్డ్ అయింది. నేడు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో తీవ్రమైన వడగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు 2 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రాంతంతో పాటు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాణ్యంలో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1:30 కర్నూలు నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుండి అనకాపల్లి వెళ్లి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం గుంటూరు జిల్లా రేపల్లో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా మార్చిలలో పర్యటించనున్నారు. అక్కడి నుండి ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నం జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. ఐపీఎల్ లో ఇవాళ ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాఖండే స్టేడియంలో సాయంత్రం 7:30 జరగనుంది. ఈ సీజన్ లో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ ప్రస్తుతం 300 స్కోర్ పై కన్నేసింది. హెడ్ అభిషేక్, క్లాసెస్, నితీష్ భీకర ఫామ్ లో ఉండటం సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశం. మరోవైపు వరుస ఓటములతో ముంబై డీలా పడింది. 11 మ్యాచ్ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగునుంది. సిఎస్కే ప్లేయర్ రవీంద్ర జడేజా ఆ జట్టు తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా నిలిచారు. దీంతో ఇప్పటి వరకు ఆ జట్టు మాజీ కెప్టెన్ ధోనీపేట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. పంజాబ్ తో మ్యాచ్ లో అతను ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. వీరిద్దరి తర్వాత స్థానంలో రైనా, గైక్వాడ్, హసీ ఉన్నారు. బుల్టన్ హెటర్స్ మరొకసారి దళితుల బతుకులను దుర్భరం చేసిన ఘనత జగందే. ఉద్యమకారుని గెలిపించండి. గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు ప్రచారం. మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. బ్రెజిల్లో వరద బీభత్సం, 75 మంది మృతి. తెలంగాణ రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రత. నేడు 2 జిల్లాల్లో చంద్రబాబు పర్యటన. 3 నియోజకవర్గాల్లో నేడు సీఎం జగన్ పర్యటన. నేడు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ ఢీ. ధోని రికార్డ్ బ్రేక్ చేసిన జడేజా. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావె టీవీ.